హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా విడుదలవుతున్న కోర్టు ఉద్యోగాల గురించి అయితే మనము ఈ వీడియోలో చూద్దాము. సో ప్రీవియస్గా కొన్ని జిల్లాల గురించి అయితే అప్డేట్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఇప్పుడు కూడా మరొక జిల్లా నుంచి అయితే విడుదల కావడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లాల వారీగా విడుదలవుతూ ఉంటాయండి. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిస్లో, మరి అంతేకాకుండా పర్మనెంట్ బేసిస్గా కూడా వీటిని తీసుకుంటారండి. ఎలాంటి పరీక్ష మరియు ఎలాంటి ఫీజు లేకుండా అప్లై అయితే చేయవచ్చు. కంప్లీట్గా గ్రేడ్ 4 ఉద్యోగాలండి. 10th పాస్ మరియు డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరి మీరు ఏ జిల్లాకు చెందిన వారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ జిల్లాలో వస్తే తెలియచేస్తాను. సో మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి, ఓకేనా గైస్. ఇక్కడ చూసినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ ఉద్యోగాలు 2 ఉన్నాయండి. మరి దీనికి ఖచ్చితంగా డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, కంప్యూటర్ పైన నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలండి. 20,000 ప్రతి నెల, ఓకేనా. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై అయితే చేసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఆఫీస్ ప్యూన్ అండి, 2 ఉన్నాయి. ఇది కూడా 18 నుంచి 34 సంవత్సరాల వయస్కులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. దీనికి కేవలము 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు 14,000 పర్ మంత్ అయితే ఇవ్వడము జరుగుతుంది, ఓకేనా. డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్, ద అండర్సైన్డ్ విల్ డిసైడ్ ద మెథడ్ ఆఫ్ సెలెక్షన్. నో పర్సనల్ ఇన్ఫర్మేషన్ విల్ బీ గివెన్ టు ఎనీ ఇండివిజువల్ రిగార్డింగ్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్. అంటే సెలెక్షన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా గోప్యంగా ఉంచుతాము, ఎవరికి కూడా తెలియచేయమంటూ తెలియజేశారు ఇక్కడ. మరి అప్లికేషన్ విధానం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మీ యొక్క లేటెస్ట్ ఫోటో కాపీ ఇక్కడ అందించాలి. 10th మెమో ప్రకారము మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఏ ఉద్యోగానికి క్లర్క్గా, ప్యూన్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేసి మీ యొక్క 10th మెమో బేస్ చేసుకొని అయితే ఫిల్ చేయండి. ఆధార్ కార్డు ప్రకారం అడ్రస్ రాయండి. రాసిన తర్వాత మీ సిగ్నేచర్ అండ్ ఇక్కడ ఆఫీస్ డిక్లరేషన్ అయితే ఉంటుంది. అవన్నీ కూడా చేసి మనము పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కామారెడ్డి జిల్లా నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. మరి 28వ తారీఖు ఆగస్ట్ 2024 లాస్ట్ డేట్గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఫిల్ చేయబడినటువంటి అప్లికేషన్ ఫామ్ని చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, కోర్ట్ బిల్డింగ్, కామారెడ్డి 503111 అనేటువంటి అడ్రస్కి మనము స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. అప్లై చేసే ముందు మనకు అర్హత ఉందా, ఓకేనా, 10th డిగ్రీ ఉన్నవారు మాత్రమే, అండ్ ఏజ్ ఉందా 18 నుంచి 34 సంవత్సరాలు, ఓకేనా, జనరల్ అభ్యర్థులు. నెక్స్ట్ 39 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే కంపల్సరీగా అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నట్లే. సో మీకు కనుక అర్హత ఉన్నట్లయితే పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ చేస్తానండి. సో మీరు లేదా డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కూడా, ఓకేనా, కామారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు వెబ్సైట్ వస్తుంది. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసి తప్పకుండా అప్లై అయితే చేయండి, ఓకేనా. తప్పకుండా మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారో కామెంట్ రూపంలో తెలియచండి. దాని ద్వారా ఏంటంటే మీ జిల్లాలో విడుదలైనప్పుడు వెంటనే మీకు డీటెయిల్స్ అయితే అందజేస్తాను, ఓకేనా. వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.